హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 37. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. భార్గవి మాటలకి ఆలోచనలో పడిన సిద్ధార్థ్ నిషా వైపు అనుమానంగా చూడడం చూసి నిషా భయపడిపోతూ, సిద్ధార్థ్, నేనలా చెయ్యలేదు, నిజంగా ప్రామిస్. నేను నొప్పితో బాధపడుతున్నా కూడా జాలి లేకుండా నా మీద నిందలు వేస్తుంది భార్గవి. మనల్ని వేరు చెయ్యడానికి ట్రై చేస్తుంది అని దొంగ ఏడుపులు ఏడుస్తూ చెప్పింది నిషా. వెంటనే ఇందిర కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ, సిద్ధార్థ్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఈ భార్గవి మాటలు నమ్మి నిషాని అనుమానిస్తున్నావా? బిడ్డను కనలేని దానికేం తెలుస్తుంది ఈ బాధ? దీనికి పిల్లలు పుట్టే యోగం లేదనే కుళ్ళుతో నీ బిడ్డపై కక్ష కట్టింది. నువ్వు లేట్ చేసే ఒక్కో క్షణం నీ బిడ్డకే ప్రమాదం. ప్లీజ్ హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద సిద్ధార్థ్ అని బలవంతంగా సిద్ధార్థిని కంగారు పెట్టేసి తీసుకెళ్లిపోయింది ఇందిర. తల్లితో వెళ్తున్నాడన్న మాటే కాని సిద్ధార్థ్ మనసు చూపు రెండు భార్గవి మీదనే ఉండిపోయాయి. చేతులు కాలాక ఆకలి పట్టుకొని ఏ ప్రయోజనం అన్నట్టు చేజేతులారా భార్గవికి డివోర్స్ ఇచ్చేసి ఆమెను దూరం చేసుకున్నాక ఆమె కావాలని ఆరాటపడితే మాత్రం తిరిగి దక్కుతుందా? అసలు నేను దక్కనిస్తే కదా. భార్గవి ఎప్పటికీ నాదే, నా ప్రాణం తను. నా ప్రాణానికి ఈ సిద్ధార్థ నీడను కూడా తగలకుండా చూసుకుంటాను అని మనసులోనే గట్టిగా ఫిక్స్ అయ్యాడు అభినవ్. సిద్ధార్థ వాళ్ళు వెళ్ళిపోవడంతోనే అప్పటి వరకు గందరగోళంగా ఉన్న ఇల్లు కాస్త ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. అక్కడ కేవలం భార్గవి బలంగా తీసుకుంటున్న శ్వాస సౌండ్ మాత్రమే స్పష్టంగా వినిపిస్తుంది. వాళ్ళు మళ్ళీ ఎక్కడ తిరిగొచ్చి గొడవ స్టార్ట్ చేస్తారో అనే భయంతో భార్గవి డోర్ క్లోజ్ చేసేసి బోల్ట్ పెట్టేసింది. భార్గవి పైకి నార్మల్గానే ఉన్నా లోపల ఎంత బాధపడుతుందో ఊహించుకోగలడు అభినవ్. అప్పటిదాకా గుండెల మీద మోస్తున్న పెద్ద బరువేదో దిగిపోయినట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అభినవ్ వైపు చూసింది భార్గవి. ముఖం మీద తగిలిన దెబ్బలకు అభినవ్ ముఖం రంగు మారగా పెదవి చిట్లి కారిన రక్తం గడ్డకట్టి స్పష్టంగా కనిపిస్తుంటే అతని ఆ పరిస్థితికి కారణం నేనే కదా, నా వల్లనే ఇంత బాధపడుతున్నాడు అని బాధతో విలవిలలాడిపోయింది భార్గవి మనసు. అభినవ్, ఇలా కూర్చో అని అతన్ని చొరవగా లాగి సోఫాలో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్యూబ్స్ టవల్లో వేసి తెచ్చింది భార్గవి. ఐస్ చాలా చల్లగా ఉండడంతో చేతిలోని బ్లడ్ వెనక్కిపోయినట్టు బిగుసుకుంది ఆమె చెయ్యి. అయినా దాన్ని టవల్తో వేసి అభినవ్ దెబ్బలకి కాపడం పెట్టసాగింది. ముఖం మీద దెబ్బలు మాత్రమే కాకుండా మెడ కిందుగా కూడా గాయాలయ్యాయని అర్థమై ఇంకేం ఆలోచించకుండా అభినవ్ కోట్ అండ్ షర్ట్ని తీసేసి చూసింది భార్గవి. సిద్ధార్థ్ కూడా బలమైన వాడే కావడంతో అతను కూడా అభినవ్ని బలంగా కొట్టాడు అని తగిలిన దెబ్బలు చూస్తే తెలిసిపోతుంది. ఐస్ దెబ్బలకు తగిలినప్పుడల్లా అభినవ్ ఇస్ ఇస్ అని బాధ కలగడం చూసి ఆమెలోని బాధ మరింత పెరిగింది. పెరిగిన బాధ కుదురుగా ఉండకుండా తనకు తోడుగా కంటి నిండా కన్నీరు తీసుకొచ్చింది. కంటి నిండా చేరిన కన్నీరుని భార్గవి కంట్రోల్ చేయకముందే వేగంగా కిందికి దూకి అభినవ్ చెంప మీద ల్యాండ్ అయింది ఒక కన్నీటి బొట్టు. ఆ స్పర్శకి కళ్ళు తెరిచిన అభినవ్ తలపైకెత్తి భార్గవిని చూశాడు. ఎర్రగా కందిపోయిన కళ్ళతో పెదవిని పంటి కింద కొరుకుతూ ఏడుపుని ఆపుకుంటున్న భార్గవి ముద్దుగా కనిపించింది అభినవ్కు. ఆ నీలి కళ్ళల్లోన కనిపిస్తున్న ఆందోళనను రెప్ప వేయకుండా చూశాడు. బాధ కలిగింది అంటే ప్రేమ విత్తు నాటుకున్నట్టే కదా అనిపించింది అభినవ్కు.
ఆ ఆలోచనకి అతని పెదవులపై చిరునవ్వు తలుక్కుమంది. ఆ బాధ, ఆ ఏడుపు కేవలం తన కోసమేని అర్థమవ్వగానే మనసుకి చందనం పూసినట్టు హాయిగా అనిపించగా తనపై జారిన కన్నీటి బొట్టును వేలితో మృదువుగా తుడిచి దానిని భార్గవికి చూపిస్తూ, ఏక్ బూంద్ ఇష్క్ అంటే ఇదేనేమో కదా భార్గవి, నా మీదున్న ప్రేమను తెలిపిన మొదటి వాటర్ డ్రాప్ ఇది, ఐ లవ్ ఇట్ అని చిన్నగా నవ్వుతూ తమాషాగా అన్నాడు అభినవ్. అంతటి బాధలో కూడా సరదాగా నవ్విస్తున్న అభినవ్ని చూసి, ప్రతిదీ నీకు తమాషాయేనా, కొంచెం కూడా సీరియస్గా తీసుకోవా, చూడు ఎన్ని దెబ్బలు తగిలాయో, మధ్యలో నిన్నెవరు రమ్మన్నారు, వచ్చావే అనుకో, ఎవరు గొడవ పడమన్నారు, ఇంత చేసి అలా ఎలా నవ్వగలుగుతున్నావు అభినవ్ అని విస్తుపోతూ అడిగింది భార్గవి. భార్గవి గదమాయింపుకి లోపలే నవ్వుకుంటూ ప్రేమగా ఆమె తలని నిమిరాడు అభినవ్. సిద్ధార్థ్ అండ్ కో ప్రవర్తన ఇంకా అభినవ్ మర్చిపోలేకపోతున్నాడు. అలాంటి హార్ట్లెస్ ఫెలోస్ని ప్రేమిస్తూ కొన్ని సంవత్సరాలు వాళ్ళ కోసమే అన్నీ వదులుకొని భార్గవి బ్రతికిందనే నిజం గుర్తుకొస్తుంటే చాలా బాధగా అనిపించింది. ప్రేమ గుడ్డిది అంటే ఇదేనేమో. సిద్ధార్థ మీదున్న ప్రేమ భార్గవి కళ్ళకు నిజాలు కనిపించకుండా పొరలు అల్లేసింది. తీరా తెలుసుకునేసరికి అది మనసుని విరిచేసింది అనుకోగానే సిద్ధార్థ మీద పీకల దాకా కోపం వచ్చేసింది. ఇంత జరిగినా బుద్ధి రాలేదు వాడికి. ఇంకొకసారి కానీ నీ చుట్టుపక్కల కనిపించాలి, వాడికి ఆ దేవుడు కూడా కాపాడలేడు అని కసిగా అనుకున్నాడు అభినవ్. అభినవ్ తానేమడిగినా మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం, సడన్గా పిడికిలి బిగుసుకోవడం చూసిన భార్గవి కంగారు పడుతూ, అభినవ్ నీకేం కాలేదు కదా, ఎందుకు ఇలా అయిపోతున్నావు అని ఆందోళనగా అడుగుతూ అతన్ని గట్టిగా కుదిపింది. భార్గవి కుదుపుతో ఈ లోకంలోకి వచ్చిన అభినవ్ భార్గవిని చూసి చిన్నగా నవ్వుతూ, ఇట్స్ ఓకే భార్గవి, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, టెన్షన్ పడకు అని ప్రేమగా చెప్పాడు. అభినవ్ మాటలకి ప్రాణం కుదుట పడగా ఆ హడావిడిలో అభినవ్ తన మీద చూపిస్తున్న ప్రేమను చనువును పట్టించుకోలేదు భార్గవి. దెబ్బలకి ఆయింట్మెంట్ అప్లై చేసి అభినవ్ని చూస్తూ, నేను తినడానికి ఏదైనా కుక్ చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పింది భార్గవి. ఇట్స్ ఓకే, నేను కూడా హెల్ప్ చేస్తాను భార్గవి అని పైకి లేవబోతున్న అభినవ్ భుజం పట్టుకొని మళ్ళీ సోఫాలో కూర్చోబెడుతూ, మీరు ఏమాత్రం హెల్ప్ చేస్తారో చెయ్యగలరో ఇంతకు ముందే చూపించారు కదా, ఈ సిచ్యువేషన్లో మీరు హెల్ప్ చేస్తే నాకు డబుల్ వర్క్ అవుతుంది, అండ్ ఇప్పుడు అంత రిస్క్ నేను చేయలేను, సో నువ్వు ప్రశాంతంగా కూర్చొని రెస్ట్ తీసుకో అని మెత్తగా చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది భార్గవి. భార్గవి మాటలకి నవ్వుకుంటూ వెళ్తున్నా ఆమెనే ప్రేమగా చూశాడు అభినవ్. అభినవ్ భార్గవిని రెప్పవేయకుండా చూసే ప్రోగ్రాంలో లీనమై ఉండగానే భార్గవి తేలిగ్గా ఉండే వంట చకచకా చేసేసి ప్లేట్లో పెట్టుకుని బయటకు వచ్చింది. భార్గవి రావడం చూసిన అభినవ్ సర్దుకొని బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు. సిద్ధార్థ్ అభినవ్ని తోసినప్పుడు కింద పడ్డ అభినవ్ కుడి చేతికి పగిలిన గాజు పెంకు లోతుగా గుచ్చుకోవడం వల్ల దానికి డ్రెస్సింగ్ చేసింది భార్గవి. దెబ్బ తగిలిన చేతితో అభినవ్ భోంచేయలేడని అర్థమైన భార్గవి ఇంకేం ఆలోచించకుండా తానే అన్నం కలిపి ముద్దను అభినవ్ నోటి ముందు ఉంచింది. భార్గవి అలా చేస్తుందని ఊహించని అభినవ్ షాక్ అయిపోయాడు. హలో అభినవ్ సార్, నోరు తెరవండి అని భార్గవి చెప్పడంతో ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చిన అభినవ్ సంతోషంగా చూస్తూ ముద్దను అందుకున్నాడు. భార్గవి మాత్రం చిన్నపిల్లాడికి అన్నం తినిపిస్తున్న తల్లిలా శ్రద్ధగా ప్రేమగా కొసరి కొసరి తినిపిస్తుంటే తింటూ, భార్గవి నీ శాలరీ ఎంత అని సడన్గా అడిగాడు అభినవ్. భార్గవి మూడ్ డైవర్ట్ చేయాలి అనుకున్న అభినవ్ ఆమెను ఎంత శాలరీ వస్తుందని అడిగాడు. అనుకొని ఆ మాటకు ముందు విస్తుపోయినా వెంటనే తేరుకొని, నా శాలరీనా, మీకెందుకు సడన్గా గుర్తొచ్చింది అని నవ్వుతూ అడిగింది భార్గవి. హా, నువ్వు అద్భుతంగా వండుతున్నావు కదా,
నీ శాలరీ ఎంతో చెప్తే దానికి డబుల్ శాలరీ పే చేస్తాను. ప్లీజ్ నా పర్సనల్ షెఫ్గా చేరుతావా అని తమాషాగా అడిగాడు అభినవ్. మొత్తానికి నన్ను మీ ఇంటి వంట మనిషిని అవ్వమంటున్నారా? సరే మరి జీతం ఎంత ఇస్తారేంటి? అతని మాటకు నవ్వుతూ తాను కూడా సరదాగా అడిగింది భార్గవి. నువ్వు ఊహించలేనంత అని 2 చేతులు బార్లా చాపి చెప్పాడు. కానీ శాలరీ అస్సలు ఇవ్వను. నా ప్రేమను పంచి నా కోటకి రాణిని చేస్తాను. ప్రేమ సాగరంలో ముంచేస్తాను. నా వైఫ్ అయితే నీకు శాలరీ ఇవ్వనక్కర్లేదు కదా. అప్పుడు ప్రతి క్షణం నువ్వు నాతోనే ఉంటావు. నీ సంతోషం నేనే అవుతాను అని మనసులోనే అనుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు. అభినవ్ మాటలకి భార్గవి దగ్గర సమాధానం లేదు. తనకి మాటలు కట్ అయిపోయాయి. టాపిక్ మార్చేసింది. అయినా ఆమె చెప్తున్న విషయాలు ముద్దు ముద్దుగా అనిపించి హాయిగా వింటూ ఎంజాయ్ చేశాడు అభినవ్. భార్గవితో మాటల్లో పడి ఎంత తిన్నాడో కూడా తెలియకుండా కడుపు నిండా తినేశాడు అభినవ్. అన్నం మొత్తం తినిపించి తాగేందుకు మంచినీళ్ళ బాటిల్ని అందించింది భార్గవి. అభినవ్ తినేశాక తాను కూడా పెట్టుకొని తిని టాబ్లెట్ వేసుకుంది. అభినవ్ బాడీ పెయిన్స్ తగ్గడానికి పెయిన్ కిల్లర్ వేసి, రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్దాం అభినవ్, ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటికైతే టాబ్లెట్ వేసుకున్నావు కాబట్టి పర్లేదు అని చెప్పి ఇంకా ఏదో చెప్పాలి అన్నట్టు సంగీతంలో చేతులు నలుపుకుంటున్న భార్గవిని చూస్తూ, ఏమన్నా చెప్పాలా భార్గవి అని మృదువుగా అడిగాడు అభినవ్. ఆ మాటతో తలెత్తిన భార్గవి అతన్ని అభిమానంగా చూస్తూ, ఈరోజు మీరు చేసిన హెల్ప్ చిన్నదేం కాదు అభినవ్. మీరు కనుక టైంకి రాకపోయి ఉంటే నన్ను నేను కోల్పోయేదాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చేతులు గట్టిగా మరీ పట్టుకొని చెప్పింది భార్గవి. ఇట్స్ ఓకే భార్గవి, దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు కష్టపెట్టుకోకు. అదంతా జరిగిపోయింది. ఇకపై మళ్ళీ రిపీట్ కానివ్వను. ఓకేనా? బీ హ్యాపీ భార్గవి, కమాన్ అని ప్రేమగా నచ్చ చెప్పాడు అభినవ్. భార్గవి జరిగిన దాని గురించి మళ్ళీ ఆలోచిస్తే తాను ఇంకేం కోలుకోలేను అనుకుని, ఈ నైట్ ఇక్కడే నిద్రపోండి అభినవ్. ఈ దెబ్బలతో ఇంటికి వెళ్తే ఆంటీ కంగారు పడతారు. అది ఆంటీ హెల్త్కి మంచిది కాదు. ప్లీజ్ కాదనకండి అని రిక్వెస్టింగ్గా చెప్పింది భార్గవి. భార్గవి మాటతో చప్పున తల్లి గుర్తుకొచ్చింది అభినవ్కు. ఓ గాడ్, నిజమే, మామ్కి ఇలా కనిపిస్తే అయిపోయినట్టే. దెబ్బలు తగ్గిపోయినా వినిపించుకోకుండా గుడుల చుట్టూ మొక్కులు తీర్చుకోవడానికి తిరుగుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు వెళ్తే తెల్లార్లు నిద్రపోకుండా బాధపడుతుంది. భార్గవి చెప్పిందే కరెక్ట్ అని ఆలోచించుకున్న అభినవ్ అక్కడే నిద్రపోవాలని డిసైడ్ అయ్యాడు. భార్గవి అతని కోసం బెడ్ రెడీ చేయడానికి వెళ్ళగా ఫోన్ తీసి, మామ్, న్యూ ప్రాజెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నైట్ రావడం కుదరదు. డిన్నర్ చేసి రెస్ట్ తీసుకో. టెన్షన్ పెట్టుకోకు, నేను బాగున్నాను. గుడ్ నైట్ అని వైష్ణవికి మెసేజ్ చేశాడు అభినవ్. మెసేజ్ సెండ్ అవ్వగానే ఫోన్ పక్కకు పెట్టేశాడు. ఇంతలో భార్గవి పసుపు వేసి పాలు కాచి వేడివేడిగా తెచ్చి అభినవ్కి అందించింది. భార్గవి అంత ప్రేమగా తేవడంతో వద్దు అనకుండా మొత్తం గ్లాస్ ఖాళీ చేసేశాడు అభినవ్. తర్వాత భార్గవి చేతి సాయం అందించగా తన కోసం రెడీ చేసిన బెడ్ మీదకి చేరాడు. అభినవ్ పడుకోవడానికి హెల్ప్ చేసిన భార్గవి పిల్లోస్ అవి సెట్ చేసి గుడ్ నైట్ అభినవ్ అని చెప్పి వెళ్ళడానికి వెనుతిరిగింది. కానీ అభినవ్ భార్గవి చెయ్యి పట్టుకొని వెళ్లకుండా ఆపేశాడు. అభినవ్ అలా తన చెయ్యి పట్టుకోగానే భార్గవి గుండె జల్లుమంది. అదురుతున్న గుండెతో నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. అభినవ్ ఇంతకు ముందు చనువు తీసుకోవడం వల్ల తనకే తెలియకుండా ఒక చిన్న బెదురు ఆమెలో ఉండిపోయింది. ఇప్పుడు కూడా అభినవ్ అలానే చొరవ తీసుకుంటాడేమో అని లోపల భయపడుతూ తడబడుతున్న కళ్ళతో అతన్ని చూసింది. కానీ అభినవ్ ఎప్పటిలానే కూల్గా చిరునవ్వుతో కనిపించడంతో ప్రాణం తిరిగొచ్చినట్టయి హాయిగా ఊపిరి పీల్చుకుంది. భార్గవి నుదుటి మీద చిరుచెమట, శరీరంలోని సన్నని వణుకు గమనించిన అభినవ్, భార్గవి, ఆర్ యూ ఆల్ రైట్? సడన్గా ఇలా అయిపోతున్నావేంటి అని కాస్త కంగారు పడుతూ అడిగాడు. అదేం లేదు,
నేను బాగానే ఉన్నాను అని కంగారు దాచుకుంటూ చెప్పింది భార్గవి. ఆర్ యూ ష్యూర్? ఇంకా అనుమానం తీరకపోవడంతో రెట్టించాడు అభినవ్. ష్యూర్, నమ్మకంగా చెప్పిన భార్గవిని ప్రేమగా చూస్తూ, భార్గవి నీతో మాట్లాడాలి, నువ్వు కొద్దిసేపు నా దగ్గరే కూర్చోవా ప్లీజ్ రిక్వెస్ట్ చేశాడు అభినవ్. అభినవ్ ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో అర్థం కాలేదు భార్గవికి. సిద్ధార్థతో అతని పరిచయం దరిద్రంగా జరిగింది కాబట్టి సిద్ధార్థ్ క్యారెక్టర్ మీద ఖచ్చితంగా బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది అభినవ్కు. సిద్ధార్థిని అభినవ్ ముందే పంపించేయడం వల్ల అతనికి ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి అతని ప్రేమను ఒప్పుకోమని రిక్వెస్ట్ చేస్తాడా లేక ఒప్పించే ప్రయత్నం చేస్తాడా అని ఆ కొద్దిసేపట్లోనే రకరకాలుగా ఆలోచించుకుంది భార్గవి. భార్గవి ఆలోచనలో మునిగిపోవడం చూసిన అభినవ్ భార్గవి అని ఆమె చేతిని చిన్నగా కదిపాడు. ఆ కదలికకు తేరుకొని ఏం మాట్లాడాలి అని డౌట్గా అడిగింది. భార్గవి ముఖంలోని తడబాటులోనే ఆమె మనసు తెలిసిపోయినట్టు నవ్వాడు అభినవ్. ఇప్పుడెందుకు నవ్వుతున్నట్టు? ఉడుకుంటున్నట్టు ముఖం పెట్టి మరీ అడిగింది భార్గవి. మరి నవ్వకుండా ఎలా ఉండమంటావు చెప్పు, నీ ముఖం చూడు ఎలా అయిపోయిందో అని అభినవ్ ఇంకా పెద్దగా నవ్వేసరికి చిరుకోపంగా చూసింది భార్గవి. సరేలే, మరీ అంత కోపం చూడకు, ఈ అల్పప్రాణి తట్టుకోలేదు. ఇలా కూర్చో, ఎంతసేపు నుంచొని ఉంటావు అని భార్గవి భుజం పట్టుకొని బెడ్ మీద కూర్చోపెట్టాడు అభినవ్. పైకేదో గంభీరంగా చూస్తుంది కానీ లోపల అదురు ఏమాత్రం తగ్గలేదు భార్గవికి. అనుమానంగా తడబడుతూ చూస్తున్న భార్గవి చేతిని తన చేతిలోకి తీసుకొని, భార్గవి, నేనంటే నీకు ఇష్టమేనా అని మృదువుగా అడిగాడు అభినవ్. తాను భయపడ్డట్టే అభినవ్ అడగడంతో భార్గవి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక బిత్తర చూపులు చూడసాగింది. భార్గవి ముఖాన్ని తన వైపు తిప్పుకొని, భార్గవి, అటు ఇటు కాదు, నన్ను చూడు అని సూటిగా చెప్పాడు అభినవ్. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టు ఉంది భార్గవి పరిస్థితి. అవునని అబద్ధం చెప్పలేదు, అలానే కాదు అని అతన్ని బాధ పెట్టలేదు. అందుకే ఏం చెప్పలేక సైలెంట్గా చూస్తుండిపోయింది భార్గవి. భార్గవి మౌనాన్ని అర్థం చేసుకున్న అభినవ్ ఆమె చేతిని మృదువుగా నొక్కి, టెన్షన్ పడకు భార్గవి, ఇష్టమా కాదా అని అడిగింది నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. నీకు ఇష్టమైతే నీ ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకుంటావని అంతే. అది కూడా ప్రేమ అని కాదులే, జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ లాగానే అని భార్గవికి క్లారిటీ ఇచ్చాడు అభినవ్. ఆ మాటకి గుండెల మీదున్న బరువు సగం తీసినట్టు ఫీల్ అయింది భార్గవి. అయినా ఆమెకు పూర్తి ప్రశాంతత లేదు. అసలు ఆ టాపిక్ నచ్చినట్టు అసహనంగా చూసింది. భార్గవి ప్లీజ్, మనసులోని భారం బాధ మన వాళ్లతో పంచుకుంటే మనసు తేలిక అవుతుందని మామ్ ఎప్పుడు చెప్తుంటుంది. ఒక్కదానివి ఎంత బాధనని మోస్తావు? అది ఎన్నేళ్ళు? నీ గతం విని అడ్వాంటేజ్ తీసుకుంటానని భయపడకు, నేను జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ లాగానే అడుగుతున్నాను అని నచ్చ చెప్పాడు అభినవ్. బాధను పంచుకోవాలా? జరుగుతున్న సంఘటనలు చూసి చూసి విసుగుపోతున్న భార్గవి ఇలాంటి క్షణం వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే ఏం చెప్పాలో తెలియక ఏం మాట్లాడకుండా మౌనంగా చూసింది అభినవ్ను. నన్ను నమ్ము అన్నట్టు ఆమె చేతిని మృదువుగా మరోసారి నొక్కాడు అభినవ్. అతని ఆ చిరు స్పర్శలో ఓదార్పు, వాత్సల్యం భార్గవి మనసు పొరల్ని కదిలించగా అభినవ్ వైపు తదేకంగా చూసింది భార్గవి. అభినవ్ మాటలకి భార్గవి చూసిన చూపు ఆమె మనసులోని బాధను అక్షరాలుగా పేరుకున్నట్టు అనిపించింది అభినవ్కు. సమాధానం కోసం కంగారు పెట్టేయకుండా ఓపికగా వెయిట్ చేశాడు అభినవ్. స్నేహతో తప్ప ఎప్పుడు ఎవరితోనూ తన పర్సనల్ విషయాలు కానీ తన బాధలు కానీ షేర్ చేసుకోకపోవడం వల్ల మనసులోని బాధను అభినవ్ ముందుంచడానికి భార్గవికి సమయం పట్టింది. క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారిపోతుండగా చివరికి నోరు విప్పింది భార్గవి. మరి
ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.